వెల్కమ్ టు ఫోకస్. దేశానికి త్రిభాషా విధానం అవసరమా? ద్విభాషా విధానంలో ఉన్నదేంటి, ఇందులో లేనిదేంటి? కేంద్రం ఎందుకంత పట్టుదలగా త్రిభాషా విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది? డీఎంకే అంతే గట్టిగా ఇందుకు వ్యతిరేకిస్తోంది. అసలు నూతన జాతీయ విద్యా విధానం ఇందుకు రాజకీయ రచ్చకు కారణమవుతోంది. ఫోకస్ లో చూద్దాం. తమిళనాట భాషా వివాదం ఢిల్లీని తాకింది. త్రిభాషా విధానం వద్దు, ద్విభాషా విధానమే ముద్దు అంటూ పార్లమెంటు వేదిక తమిళనాడు ఎంపీలు నినదించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలు మరింత కలకలం రేపాయి. దీంతో మంత్రి తీరుపై మండిపడ్డారు తమిళనాడు ఎంపీలు. పార్లమెంటును కుదిపేసిన త్రిభాషా విధానం రచ్చ. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలపై నిరసనలు. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో ముందు ఎన్ఈపీ అమలు చేయాలి. ద్విభాషా విధానం తమిళనాడులో అమలవుతోంది. హిందీని రుద్దాలని చూస్తే అంగీకరించం తమిళనాడు ఎంపీలు. వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్న ధర్మేంద్ర ప్రధాన్. తమిళనాడు కేంద్ర ప్రభుత్వం మధ్య జరుగుతున్న లాంగ్వేజ్ వార్ పార్లమెంట్ను కుదిపేసింది. జాతీయ విద్యా విధానంపై కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్ లోపల వెలుపలా కూడా మంటలు రేపాయి. తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే అక్కడి విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తోందని, వాళ్లు అప్రజాస్వామికంగా అనాగరికంగా వ్యవహరిస్తున్నారని చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి. కొత్త విద్యా విధానాన్ని తమిళనాడులో అమలు చేయడంపై డీఎంకే ఎంపీలు నిరసిస్తూ వెల్వైపు వెళ్లడంతో కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ విద్యా విధానంపై చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. ఎన్ఈపీకి మొదట తమిళనాడు ఒప్పుకుందన్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి 3 భాషల విధానాన్ని కూడా అంగీకరించారు. స్టాలిన్తో సమావేశమయ్యాక మొత్తం మారిపోయింది. వచ్చే ఏడాది ఎన్నికలకు వాళ్లకు ఓ ఎమోషనల్ స్లోగన్ కావాలి, అందుకే దీన్ని వాడుకుంటున్నారు అని విమర్శించారు ధర్మేంద్ర ప్రధాన్. My dear friends, they are dishonest. They are not committed to Tamil Nadu students. They are ruining the future of Tamil Nadu students. Their only job is to raise language person. They are doing politics. They are doing mischief. This is unfortunate in the federal state. They can't allegations and put allegations against government of India. They are misleading nation. They are doing injustice. They are doing injustice to students of Tamil Nadu. They are ruining the future of Tamil Nadu students. They are not doing justice. They are undemocratic, uncivilized. They are undemocratic, uncivilized. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలపై తమిళనాడు ఎంపీలు మండిపడ్డారు. ధర్మేంద్ర ప్రధాన్ పై ఎంపీ కనిమొళి ప్రివిలేజ్ నోటీస్ ఇస్తూ ఎన్ఈపీపై తమిళనాడు ప్రభుత్వం ఆందోళన చెందుతోందన్నారు. త్రిభాషా విధానాన్ని ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు కనిమొళి. స్కూల్ ఎడ్యుకేషన్కు నిధులను ఎన్ఈపీ అమలుతో కేంద్రం ముడిపెట్టరాదని, ఈ విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని చెప్పారు. మంత్రి మమ్మల్ని అబద్ధాల కోరులమని, అనాగరికులమని అంటున్నారు. మా గౌరవానికి ఆయన భంగం కలిగించారు. మేం ఏ భాషకు వ్యతిరేకం కాదు, కానీ మీరు మమ్మల్ని అనాగరికులనే మాట అనకూడదు అని కనిమొళి మండిపడ్డారు. Very pained and hurt that the minister, in his reply in parliament today, has called the members of parliament, the Tamil Nadu government and the people of Tamil Nadu uncivilized. No. Sir, and you've taken my name also, sir. The CM of Tamil Nadu has written to the minister and the prime minister saying that we have issues with the NEP, it cannot be accepted in total and the funds have to be released and he's requested the funds to be released. మరోవైపు ముందుగా హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో త్రిభాషా విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు ఎంపీ దయానిధి మారన్. మేం ఏ భాషకు వ్యతిరేకం కాదన్న దయానిధి మారన్ హిందీ నేర్చుకోవాలని బలవంతం చేయొద్దన్నారు. ప్రస్తుతం ఇస్రోలో విజయవంతమైన శాస్త్రవేత్తలందరూ ద్విభాషా విధానం ప్రకారం చదువుకున్నవారని అని గుర్తు చేశారు. తమను అనాగరికులు అనడం సరికాదన్నారు. We are not against Hindi or any other language, but if our students want to learn Hindi, they are free to do so, but don't force them on. Today, the successful scientists in India are all from Tamil Nadu, right from Abdul Kalam and to all the ISRO scientists. They all learned from a Tamil medium school and they learned English. We are saying that we are against it, and to call us uncivilized is condemnable. మరోవైపు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు కార్తీ చిదంబరం. నార్త్ రాష్ట్రాల నుంచి తమిళనాడుకు వస్తున్న వారికి తమిళం రాదని, అయినా వారు తమ రాష్ట్రంలో పనిచేసుకుంటున్నారని కార్తీ గుర్తు చేశారు. తమిళనాడు నుంచి హిందీ రాష్ట్రాలకు వెళ్లేవారు వారి వారి అవసరాన్ని బట్టి నేర్చుకుంటారు, కానీ బలవంతం చేయడం సరికాదన్నారు.
Thousands and thousands of workers from the north of India who come to Tamil Nadu to work. We welcome them. But none of them have had any education in Tamil. They do not know written Tamil. They do not know spoken Tamil. But they still come and work in Tamil Nadu. And because of necessity, they pick up the language after some time. The same way, anybody from Tamil Nadu who has to go to the north of India and has to interact perhaps exclusively in Hindi will pick up the language. There is no reason to make it compulsory. Anybody who wants to learn a language on their own will learn a language. But to make it compulsory will be completely unacceptable. ఎప్పుడైతే తమిళనాడు ఎంపీల నుంచి నిరసనలు వచ్చాయో ధర్మేంద్ర ప్రధాన్ వెనక్కి తగ్గారు. తన సమాధానంలో ఇబ్బందికరమైన అంశాలుంటే వాటిని ఉపసంహరించుకుంటున్నామన్నారు మంత్రి ప్రధాన్. డిఎంకే ఎంపీల అభ్యంతరాలతో ఆయన ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవడంతో వాటిని లోక్సభ రికార్డ్స్ నుంచి తొలగించారు. I mentioned a word which I should not use regarding on the members of my Tamil Nadu, on the government of Tamil Nadu and people of Tamil Nadu. Let us not mix. I am not. Let me first withdraw my word. If it hurts my word to anybody, I withdraw my words. I don't have an issue on that. కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మండిపడ్డారు. నిరంకుశంగా హిందీని దక్షిణాదిపై రుద్దడమే ప్రధాన అజెండాగా కేంద్రం పనిచేస్తోందని విమర్శిస్తున్న ఆయన ట్విట్టర్ వేదికగా కేంద్ర మంత్రిని హెచ్చరించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి తనకు తాను ఏదైనా మాట్లాడగలిగే రాజుగా భావిస్తున్నారేమో, ఆయనకు క్రమశిక్షణ అవసరం అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ వ్యాఖ్యలను సమర్థిస్తారా అని ప్రశ్నిస్తూ మోడీని కూడా ట్యాగ్ చేశారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి తాము ఎన్నడూ అంగీకరించలేదని, ఏ విధమైన ఒత్తిడిని అంగీకరించబోమని స్పష్టం చేశారు. 3 భాషల విధానంతో కూడిన నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీని అమలు చేయకపోతే రాష్ట్రాలకు నిధులను నిలుపుదల చేస్తామంటూ కేంద్ర మంత్రి కిందటి నెలలో చేసిన వ్యాఖ్యలకు కూడా ప్రధాని సమాధానం చెప్పాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. ఇదేమైనా బ్లాక్ మెయిలింగా అని ప్రశ్నించారు. అంతేకాదు, చరిత్ర స్పష్టంగా చెబుతోంది, తమిళనాడుపై హిందీని బలవంతంగా రుద్దాలని చూసిన వారు ఓడిపోయారు లేదా మాతో కలిసిపోయారు అంటూ 1960లలో కాంగ్రెస్ హయాంలోని యాంటీ హిందీ మూవ్మెంట్ ను గుర్తు చేశారు స్టాలిన్. డిఎంకే ఎన్నికల కోసం దీన్ని ఓ అస్త్రంగా మలుచుకుంటోందని బీజేపీ విమర్శిస్తోంది. స్టాలిన్ వైఖరిని మాజీ గవర్నర్, బీజేపీ నేత తమిళిసై తప్పుపట్టారు. హిందీ చదువుకోవాలనుకునే పేద విద్యార్థులకు ఆ అవకాశం లేకుండా ఎందుకు చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ఈ క్రమంలో 4 రోజుల క్రితం ఎంజీఆర్ నగర్లో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. త్రిభాషా విధానం ఉంటే తప్పేంటని తమిళిసై ప్రభుత్వాన్ని నిలదీశారు. మన విద్యార్థులకు విద్యా ఉద్యోగాల్లో అనేక అవకాశాలు లభిస్తాయని అన్నారు. కొద్ది రోజుల క్రితం తమిళనాడులో పర్యటించిన హోంమంత్రి అమిత్ షా కూడా స్టాలిన్పై చురకలు వేశారు. తమిళ ప్రజల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం కంటే కేంద్రమే ఎక్కువ చేస్తోందన్నారు. కేంద్ర పారామిలిటరీ పోలీస్ పరీక్షలను తమిళ్లో నిర్వహించాలన్న స్టాలిన్ డిమాండ్పై స్పందిస్తూ ముందు రాష్ట్రంలోని ఇంజనీరింగ్, మెడికల్ సిలబస్ను మాతృభాషలోకి మార్చండని చురకలు వేశారు. త్రిభాషా విధానం అమలు చేయాలని అంటోంది కేంద్రం. 10,000 కోట్లిచ్చినా సరే పీఎంశ్రీ అమలు చేయమంటోంది స్టాలిన్ సర్కార్. హిందీ వ్యతిరేక సెంటిమెంట్ ను మరోసారి రగిల్చి రాబోయే ఎన్నికల్లో ప్రధానాస్త్రంగా సంధించేందుకు ప్రయత్నాలు చేస్తోంది డీఎంకే. అయితే త్రిభాషా విధానం వల్ల ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తమిళనాడు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. జాతీయ విద్యా విధానంపై తమిళనాడులో తీవ్ర వ్యతిరేకత. త్రిభాషా విధానానికి కట్టుబడాల్సిందే అంటున్న కేంద్రం. కాదంటే పీఎంశ్రీ కింద 2,000 కోట్ల రూపాయలు రావంటోన్న కేంద్రం. కేంద్రం వి బ్లాక్మెయిల్ పాలిటిక్స్. స్టాలిన్ 10,000 కోట్ల రూపాయలు ఇచ్చినా అమలు చేయం. తమిళనాడులో మరోసారి హిందీ వ్యతిరేక ఉద్యమం తీవ్రమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. నూతన విద్యా విధానంలో భాగంగా త్రిభాషా విధానంపై తమిళనాడు నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఓవైపు రాష్ట్రంలో ఖచ్చితంగా హిందీ అమలు జరగాల్సిందేనని పట్టుబడుతోంది కేంద్రం. అందుకు ఛాన్సే లేదు, హిందీ భాషను అంగీకరించే ప్రసక్తే లేదంటోంది తమిళనాడులోని డీఎంకే సర్కార్. మీరు త్రిభాషా విధానం అమలు చేయకుంటే పీఎంశ్రీ పథకం కింద రావాల్సిన 2,000 కోట్లు రావంటోంది కేంద్రం. మీ బ్లాక్మెయిల్ రాజకీయాలు చెల్లవిక్కడ. మీ తాత ముల్లే అడగడం లేదు. మేం కట్టిన పన్నులకు సంబంధించి రాజ్యాంగం ప్రకారం డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది తమిళనాడు సర్కార్. రాష్ట్రానికి సమగ్ర శిక్ష నిధుల విడుదలకు సంబంధించి తమిళనాడు సీఎం స్టాలిన్ ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో భాగంగా త్రిభాషా విధానాన్ని రాష్ట్రం అమలు చేసే వరకు తమిళనాడుకు సమగ్ర శిక్షా నిధులు విడుదల చేయలేమని కేంద్ర మంత్రి ప్రధాన్ చేసిన ప్రకటనపై ఆందోళనలను స్టాలిన్ లేఖలో ప్రస్తావించారు. ఇది తమిళనాడు విద్యా విధానాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందన్నారు స్టాలిన్. తమిళనాడు ద్విభాషా విధానాన్ని అమలు చేస్తోందని, ఇప్పుడు ఈ నూతన విద్యా విధానం అవసరం లేదన్నారు. అంతేకాదు, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిధులను విడుదల చేయమంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. తమిళ భాషకు, ప్రజలకు, రాష్ట్రానికి నష్టం కలిగించే చర్యల్ని అనుమతించేది లేదని స్పష్టం చేశారు. సమగ్ర శిక్షా పథకం కింద తమ రాష్ట్రానికి రావాల్సిన 2,152 కోట్ల రూపాయల నిధులను వెంటనే మంజూరు చేయాలని పునరుద్ఘాటించారు. 1965లో ఎగసిన హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ తేనెతుట్టెపై రాళ్లు వేయరాదని హెచ్చరించారు. ఇంగ్లీష్,
ప్రాంతీయ భాష హిందీ అనే త్రిభాషా విధానాన్ని రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొన్నారో చెప్పాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. భారత్ రాష్ట్రాల యూనియన్గా ఏర్పడిందని, విద్య రాజ్యాంగంలో ఉమ్మడి జాబితాలో ఉందని, అందువల్ల కేంద్ర ప్రభుత్వం దాన్ని తమకే సొంతమైన అంశంగా చెప్పుకోవద్దని సూచించారు స్టాలిన్. మనం ఎన్ఈపీని ప్రవేశపెడితే రాష్ట్రాన్ని 2000 సంవత్సరాలకు పైగా వెనక్కి తీసుకువెళ్లిన వాళ్ళం అవుతాం. మాకు 10,000 కోట్ల రూపాయలు ఇచ్చినా నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ప్రభుత్వం ఎన్ఈపీని ప్రవేశపెట్టదు అని స్టాలిన్ తెగేసి చెప్పారు. ఎన్ఈపీ విషయంలో తమిళనాడు లేవనెత్తిన అభ్యంతరం హిందీని విధించడం ఒక్కటే కాదు, ఎన్ఈపీ నిర్మాణంలో కూడా సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తి చూపింది. దీన్ని వివరిస్తూ మూల్యాంకన పద్ధతి పాఠశాల స్థాయిలోనే వివిధ దశల్లో విద్యార్థుల్ని ఫిల్టర్ చేస్తుందని స్టాలిన్ అన్నారు. ఇది చాలా వివక్షతతో కూడుకున్నదని ఆయన అన్నారు. ఇది విద్యార్థుల్ని పాఠశాలలకు దూరంగా ఉంచుతుంది. ఎందుకంటే 3, 5 మరియు 8 తరగతుల్లో వ్యవస్థ అనుసరించే మూల్యాంకన పద్ధతి. ఈ విధానం సామాజిక న్యాయం మరియు సమానత్వం అనే భావనకు విరుద్ధమని ఆయన అన్నారు. ప్రధాని మోడీకి స్టాలిన్ లేఖపై రియాక్ట్ అయ్యారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. సీఎం స్టాలిన్ రాజకీయ ప్రేరణలతో వ్యూహాత్మక ఆందోళనలను లేవనెత్తుతున్నారని ఆరోపించారు. నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం ఏ రాష్ట్రంపైనా ఓ భాషను రుద్దడం లేదన్నారు. నూతన జాతీయ విద్యా విధానం ద్వారా విద్యకు ప్రపంచ స్థాయి ప్రమాణాలను తీసుకురావడమేనని, అదే సమయంలో అది భారత్లో మరింత దృఢతరం కావాలన్నది తమ ప్రభుత్వం ఉద్దేశమన్నారు ప్రధాన్. భారత్లో ఇప్పటికే ప్రధానమైన 13 భాషల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని, అందులో తమిళం కూడా ఒకటని గుర్తు చేశారు ధర్మేంద్ర ప్రధాన్. తమిళనాడు భాష వారసత్వాన్ని ప్రోత్సహించేందుకు మోడీ సర్కార్ కట్టుబడి ఉందన్నారు. 8వ తరగతి వరకు మాతృభాషలో బోధించడానికి ఎన్ఈపీ ప్రాధాన్యత ఇస్తున్నందున తమిళ భాషలో శాస్త్రీయ విద్య, బోధనా పద్ధతులపై దృష్టి సారించిన పీఎంశ్రీ పాఠశాలలను అమలు చేయకపోవడం ద్వారా తమిళనాడు 5,000 కోట్ల రూపాయలు నష్టపోతోందన్నారు. తేనెతుట్టెపై రాళ్లు వేయవద్దంటూ స్టాలిన్ ఘాటు స్పందనకు ప్రధాని మోడీ అంతే ధీటుగా స్పందించారు. భారతీయ భాషల మధ్య మంటలు పెట్టొద్దంటూ ప్రధాని హితబోధ చేశారు. దేశ భాషల మధ్య ఎన్నడూ వైరం లేదని, అవన్నీ పరస్పరం చేయూతనందించుకుంటూ సుసంపన్నమయ్యాయని తెలిపారు. భాషల ప్రాతిపదికన విభేదాలు సృష్టించే యత్నాలు జరిగినప్పుడు భారతీయ భాషా వారసత్వం ధీటుగా వాటికి సమాధానమిచ్చిందన్నారు మోడీ. భాషాపరమైన దురభిమానాలకు దూరంగా ఉండడం మనందరి సామాజిక బాధ్యత అని గుర్తు చేశారు. ఇటీవల కొద్దిగా తమిళనాడులో హిందీ అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. గతంలో తమిళనాడులో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వే స్టేషన్లలో బోర్డుల్లో తమిళం, ఇంగ్లీష్ అక్షరాలు మాత్రమే ఉండేవి. 3 ఏళ్ల క్రితం నుంచి రైల్వే స్టేషన్లో హిందీ అక్షరాల్లో బోర్డులను ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల వాటిని వ్యతిరేకించేవారు తొలగించినప్పటికీ మిగిలిన చోట్ల హిందీ బోర్డులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా చెన్నైలో ఉన్న ఎల్ఐసి కార్యాలయం, ఎల్ఐసి వెబ్సైట్లో ఆంగ్లం, తమిళం ఆప్షన్ తొలగించి హిందీ మాత్రమే ఉంచడాన్ని తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా ఆక్షేపించింది. దశాబ్దాలుగా హిందీకి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న మాపై బలవంతంగా హిందీని రుద్దేందుకు కేంద్రం పదే ప్రయత్నిస్తోందని ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ ఆరోపించారు. ప్రాంతీయ భాషలను తొలగించడమే కాకుండా ఇంగ్లీష్ ఎంచుకున్నా కూడా హిందీ భాషలోనే సమాచారం ఉంచడం సరైంది కాదన్నారు. ఇది భారతదేశ వైవిధ్యాన్ని తుంగలో తొక్కి బలవంతంగా హిందీ భాషను మాపై రుద్దే ప్రయోగమే తప్ప మరొకటి కాదని స్టాలిన్ ఆరోపించారు. అయితే తమిళనాడులో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రాష్ట్రం ఎల్లప్పుడూ ద్విభాషా విధానాన్ని అనుసరిస్తోంది మరియు 3వ భాషను విధించడం ఇక్కడి ప్రణాళికాకర్తలు అనవసరంగా భావిస్తారు. ఎన్ఈపీ హిందీ నేర్చుకోవడం అనే అంశం చుట్టూ తిరుగుతుండగా కేంద్రం 3వ భాషను చేర్చాలని పట్టుబడుతోంది. 2020లో ఎన్ఈపీ ప్రవేశపెట్టినప్పుడు అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం ప్రభుత్వం కూడా త్రిభాషా విధానాన్ని తిరస్కరించింది. తమిళనాడులో 3 భాషల విధానం రాష్ట్రానికి ఎలా ప్రయోజనం చేకూరుస్తుందనే దానిపై ఒంటరి ప్రచారం చేస్తున్న భారతీయ జనతా పార్టీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు ఎన్ఈపీ విధించడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీ మిత్రపక్షాలైన పట్టాలి మక్కల్ కట్చి మరియు దేశీయ ముర్పోకు ద్రవిడ కజగం కూడా తమిళనాడుపై ఎన్ఈపీ విధించడాన్ని విమర్శించాయి. దాన్ని రాష్ట్ర స్వయం ప్రతిపత్తిపై దాడిగా అభివర్ణించాయి. తమిళనాడు కాంగ్రెస్ విభాగం దీన్ని రాష్ట్ర హక్కుల అంశంగా మార్చింది. బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్రం రాష్ట్ర హక్కుల్ని లాక్కుంటోందని ఆరోపించింది. తమిళగ వెట్రి కజగం అధినేత విజయ్ కూడా దీన్ని ఫాసిస్ట్ చర్యగా అభివర్ణించారు. మరోవైపు తమిళనాడులోని డిఎంకే ప్రభుత్వం కేంద్ర ప్రకటనను రాజకీయాంశంగా మార్చేసింది. దీనిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి తమిళనాడు బీజేపీ 1-2 చిన్న పార్టీలు తప్ప మిగిలిన పార్టీలన్నీ హాజరయ్యాయి. హిందీ బలవంతంగా రుద్దాలను చూస్తే అంగీకరించమన్నారు తమిళనాడు నేతలు. అంతేకాదు 1971 జనాభా లెక్కల ప్రకారమే డీలిమిటేషన్ జరగాలని అఖిల పక్షం డిమాండ్ చేసింది. ఈ పరిణామంతో అన్ని పార్టీలు మరోసారి హిందీ వ్యతిరేక ఉద్యమంలో భాగమయ్యేందుకు ఏకతాటిపైకి వచ్చినట్లు కనిపిస్తోంది. ప్రాంతీయవాదాన్ని బలంగా వినిపించడంలో తమిళనాడు ప్రభుత్వం ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. అది భాషాపరమైన అంశమైన, సాంప్రదాయాలైన, కేంద్రం తీసుకున్న నిర్ణయాల్లో అది ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నచ్చని అంశమైతే అందుకోసం ఎంత దూరమైనా పోరాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. గతంలో జల్లికట్టు విషయంలో సుప్రీంకోర్టు నిషేధం ఉన్నా
యావత్ తమిళనాడు ప్రజలు ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ చేసి అనుమతిచ్చేదాకా పోరాటం చేశారు. అలాంటిది కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని లెక్క చేయకుండా తమపై బలవంతంగా హిందీని రుద్దాలని చూస్తే తాము సహించబోమని అన్ని ప్రభుత్వాలు కేంద్రాన్ని హెచ్చరించాయి. తాజాగా మరోసారి తమిళనాడులో హిందీ అమలు అంశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాన్ని పీక్స్కు చేర్చింది. హిందీ వ్యతిరేక ఉద్యమం. తమిళనాడులో డిఎంకే అనే ఒక రాజకీయ పార్టీ 9 దశాబ్దాల క్రితం బలమైన పునాదులు వేసుకుంది ఈ హిందీ వ్యతిరేక ఉద్యమంతోనే. రాజకీయంగా తమిళగడ్డపై సత్తా చాటాలన్న ప్రయత్నాల్లో ఉన్న బీజేపీ ఇప్పుడు ఇదే అంశంతో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతోంది అన్నది చర్చనీయాంశంగా మారింది. త్రిభాషా వివాదం వెనుక ఉన్న రాజకీయ కారణాలేంటి? హిందీ అమలు వల్ల బీజేపీ పాతుకుపోయేందుకు అవకాశాలు ఏర్పడతాయా? అందుకే భాష అమలును డీఎంకే వ్యతిరేకిస్తోందా? మరోసారి సెంటిమెంట్ రగిల్చి డీఎంకే లబ్ధి పొందబోతోందా? తమిళనాడులో జెండా పాతాలన్నది బీజేపీ చిరకాల స్వప్నం. అయితే ఎప్పటికప్పుడు ఆ పార్టీకి అడ్డంకులు ఏర్పడుతూనే ఉన్నాయి. గతంలో పురచ్చి తలైవి జయలలిత, కలైంగర్, కరుణానిధి లాంటి దిగ్గజ నేతలు ఉండడంతో కాషాయ పార్టీ ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పుడు పురచ్చి తలైవి లేరు. ఆమె పార్టీ నేతలు నిత్యం కొట్టుకుంటూ ఉన్నారు. మరోవైపు స్టాలిన్ ఆధ్వర్యంలోని డీఎంకే బలంగా ఉన్నప్పటికీ కలైంగర్కు ఉన్నంత ఆకర్షణ అయితే లేదని చెప్పొచ్చు. ప్రస్తుతం ఉన్న వ్యాక్యూమ్ పరిస్థితిని అనువుగా మార్చుకోవాలని బీజేపీ తలపోస్తోంది. ఉత్తరాదిలా మతంతో చొచ్చుకు వెళ్లే పరిస్థితి దక్షిణాదిలో లేదు. అందులో తమిళనాడులో అయితే ఆ పరిస్థితి కాగడా పెట్టి వెతికినా కనిపించదు. ఇక హిందీ ఆధిపత్యాన్ని ఆ రాష్ట్ర ప్రజలు అస్సలు అంగీకరించరు. దీంతో నూతన విద్యా విధానం ద్వారా హిందీని అమలు చేయాలని బీజేపీ భావిస్తోందన్న అనుమానాలు పార్టీల్లో, ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. దీంతో ఇప్పుడు తమిళనాడులో ఉద్యమ రూపం సంతరించుకునేలా ఉంది. భారత్లో ఎక్కువ మంది మాట్లాడే భాష హిందీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అధికారిక భాషలు ఒకటి ఇంగ్లీష్, రెండోది హిందీయే. ఇంకా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వ శాసన విభాగమైన పార్లమెంట్లోనూ ఎక్కువగా వినిపించేది ఈ భాషే. దేశంలో ఇంతటి ప్రాధాన్యత గల భాషగా హిందీ కొనసాగుతున్నప్పటికీ దక్షిణాది రాష్ట్రాల్లో జనాదరణ పూర్తి భిన్నంగా ఉంటుంది. మాతృభాషలే వ్యవహారిక, అధికారిక భాషలుగా చెలామణి అవుతున్నాయి. హిందీ మాట్లాడేవారు ఉంటారు, కానీ ఆ సంఖ్య చాలా తక్కువ. ఉత్తర దక్షిణ భారతదేశాలనే భావనకు చిచ్చు పెట్టింది కూడా ఈ భాషే. హిందీ ఎందుకు మాట్లాడరని ఉత్తర భారతీయులు ప్రశ్నిస్తుంటే ఎందుకు మాట్లాడాలి, బలవంతంగా రుద్దొద్దు అని దక్షిణ భారతీయులు ఎప్పటినుంచో ప్రశ్నిస్తూ వస్తున్నారు. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ఈ ఒరవడి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. వాస్తవానికి భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు నుంచే హిందీ వ్యతిరేక ఉద్యమం మొదలైంది. 1938లో మద్రాస్ ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా ఉన్న రాజగోపాలాచారి హయాంలోనే దేశవ్యాప్తంగా హిందీ అమలును వ్యతిరేకించారు. జస్టిస్ పార్టీ హిందీ అమలును తీవ్రంగా వ్యతిరేకించింది. 1960లో ద్రవిడ కళగం అనే పార్టీ నుంచి విడిపోయి ద్రవిడ మున్నేట్ర కళగంగా ఏర్పడ్డ డిఎంకే అప్పటి నుంచి హిందీకి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూనే ఉంది. 1968లో డిఎంకే మాత్రం హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని పీక్స్కు తీసుకువెళ్ళింది. ద్రవిడ పార్టీలన్నీ కూడా అప్పట్లో డిఎంకేకు మద్దతుగా నిలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ పోరాటం అప్పట్లో డిఎంకేకి అధికారాన్ని తెచ్చిపెట్టింది. తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమానికి ఉన్న బలం ఏ పాటితో ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఆ తర్వాత కూడా తమిళ రాష్ట్రంలో హిందీ భాష అమలును వ్యతిరేకిస్తూ పోరాటాలు జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. ఆ తర్వాత వచ్చిన ఏఐఏడీఎంకే ప్రభుత్వం కూడా తమిళుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని సెంటిమెంట్ అంశంగా భావించి హిందీని వ్యతిరేకిస్తూనే వచ్చింది. దేశంలోని వివిధ ప్రాంతాలు వేర్వేరు విద్యా వ్యవస్థలను కలిగి ఉన్నాయి. ఉత్తరాదిలో హిందీ ప్రాథమిక బోధనా భాషగా ఉన్నప్పటికీ ఇతర ప్రాంతాల్లో ప్రాంతీయ భాషలు మరియు ఆంగ్లం ప్రాథమిక బోధనా భాషలుగా ఉపయోగించబడ్డాయి. దీంతో రాష్ట్రాల మధ్య కమ్యూనికేషన్ కష్టతరమైంది. ఫలితంగా గందరగోళం ఏర్పడింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని 1968లో నూతన విద్యా విధానం వ్యవస్థను ప్రామాణీకరించడానికి త్రిభాషా సూత్రం అని పిలువబడే ఒక పద్ధతిని తీసుకువచ్చింది కేంద్రం. త్రిభాషా సూత్రం ప్రకారం హిందీ, ఇంగ్లీష్ కాకుండా ఆధునిక భారతదేశంలో భాగమైన మూడవ భాష ఉండాలి. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో విద్య కోసం తప్పనిసరిగా ఉపయోగించాలి. దీని ప్రకారం భారతదేశంలోని ప్రతి విద్యార్థి 3 భాషలు నేర్చుకోవాలి. వాటిలో 2 స్థానిక భారతీయ భాషలుండాలి. ఓ ప్రాంతీయ భాష మాతృభాష, మూడవది ఇంగ్లీష్ అయి ఉండాలి. ఇది ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు రెండింటికీ వర్తిస్తుంది. అయితే బోధనా మాధ్యమం 3 భాషల్లో ఏదైనా కావచ్చు. భారతదేశంలో బహుభాషా విధానాన్ని ప్రోత్సహించడం, విద్యార్థులు దేశవ్యాప్తంగా సమర్థవంతంగా సంభాషించడానికి వీలు కల్పించడం త్రిభాషా సూత్రం యొక్క ప్రాథమిక లక్ష్యం. విద్యార్థులకు విభిన్న సంస్కృతులు, భాషలను పరిచయం చేయడం, భాషా వైవిధ్యం పట్ల గౌరవాన్ని పెంపొందించడం ద్వారా జాతీయ సమైక్యతను బలోపేతం చేయడం కూడా దీని టార్గెట్గా ఉంది. దేశవ్యాప్తంగా భాషా అంతరాన్ని తగ్గించడం మరియు ప్రభావవంతమైన కమ్యూనికేషన్ను ప్రారంభించడం, ఇంగ్లీష్లో ప్రావీణ్యం సాధించడం ద్వారా కెరీర్ అవకాశాలను పెంపొందించుకోవడం కూడా వీటిలో ఒకటిగా ఉంది. భాషా మరియు సాంస్కృతిక వైవిధ్యం పట్ల గౌరవాన్ని పెంపొందించడం కూడా ఓ లక్ష్యంగా ఉంది. ప్రాంతీయ భాషల వాడకాన్ని మరియు అభ్యాసాన్ని ప్రోత్సహించడం వల్ల
భవిష్యత్ తరాలకు వాటిని సంరక్షించడంలో సహాయపడుతుంది. అయితే 2001 జనాభా లెక్కల ప్రకారం 121 కోట్ల మందిలో 52 కోట్ల మంది హిందీని తాము మాట్లాడే భాషగా చెప్పుకోగా దాదాపు 32 కోట్ల మంది హిందీని తమ మాతృభాషగా తెలిపారు. దీని అర్థం భారతీయుల్లో 44% కంటే తక్కువ మంది మాత్రమే హిందీ మాట్లాడతారు. 25% కంటే కొంచెం ఎక్కువ మంది భారతీయులు మాత్రమే హిందీని తమ మాతృభాషగా మాట్లాడతారు. అయితే హిందీని భారతదేశ అధికారిక భాషగా చేయాలనే ఒత్తిడి ఎక్కువగా ఉంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి వంటి రాష్ట్రాలు హిందీని బోధించడానికి సిద్ధంగా లేవు. హిందీ మాట్లాడే రాష్ట్రాలు తమ పాఠ్యాంశాల్లో దక్షిణ భారత భాషలను చేర్చలేదు. అయితే తమిళనాడు ప్రభుత్వం మాత్రం ఇది మిగిలిన భాషలపై హిందీని రుద్దే ప్రయత్నంగా అభివర్ణిస్తోంది. గతంలో ఉత్తరాదిలో ప్రాంతాల వారీగా చాలా భాషలుండేవి. హిందీకి అగ్రతాంబూలం ఇచ్చిన తర్వాత అవి చాలా వరకు పరిమితమయ్యాయని వాదిస్తోంది. అలాంటి పరిస్థితి వేల సంవత్సరాల చరిత్ర ఉన్న తమిళానికి అవసరం లేదన్నది స్టాలిన్ సర్కార్ వాదన. దీనికి తోడు ప్రజల్లో భాషాభిమానం తీవ్రత తెలిసుండడంతో ముందు జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. అంతేకాదు అవసరమైతే కేంద్రంతో ఢీ అనేందుకు సై అంటోంది. ఏదేమైనా రాష్ట్రాలు వద్దంటున్నా బలవంతంగా రుద్దుతున్నట్లు కనిపించే ఈ విధానంపై నిపుణుల నుంచి సైతం వ్యతిరేకత వ్యక్తమవుతోంది. త్రిభాషా సూత్రాన్ని అమలు చేయకుండానే తమిళనాడు వంటి రాష్ట్రాలు తమ సొంత భాషా విధానాలను కలిగి ఉండడంతో పాటు జాతీయ సమగ్రతను పెంపొందించుకోగలిగాయి. ఫలితంగా భారతదేశం అంతటా 3 భాషల సూత్రాన్ని ఒకే విధంగా విధించడం కంటే రాష్ట్రాలకు వారి భాషా విధానాలపై నియంత్రణ ఇవ్వడం చాలా మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.